ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానున్న యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున సజీవులుగా మనము దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆ యేసుక్రీస్తు యొక్క అపారమైనటువంటి కృప. మరి నిన్నటి దినాన నిన్న రాత్రి మేము మరి గుంటూరు నుంచి బయలుదేరి క్షేమంగా మరి హైదరాబాద్ రావటానికి దేవుడు కృపనిచ్చినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళదాం. వాట్ గాడ్ కెన్ do or how God can use a teenager or a young man or young girl. దేవుడు యవనస్తులను, మిక్కిలి యవనస్తులను ఎంత బాగా ఆయన వినియోగించుకోగలడు, లేదంటే ఆయన వారిని మరి గణపరచగలడు ఎప్పుడు వారు తమ జీవితాన్ని దేవునికి సమర్పించి దేవుని యొక్క మార్గంలో జీవించినప్పుడు. ఈ విషయాన్ని మనం మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే యవ్వన ప్రాయములో ఉన్నటువంటి వయసులో ఉన్న వారినే దేవుడు గొప్పగా వాడుకోగలిగినప్పుడు మరి మనం ఇంకా పెద్దవాళ్ళం కదా, సో ఇంకెంత గొప్పగా మనల్ని దేవుడు వాడుకోవాలి. ఆయన సిద్ధంగానే ఉన్నాడు, కానీ మన సమర్పణే పూర్తిగా లేదు. అది ఓకే. ఎనీవే వాక్య భాగంలోనికి వెళదాం. 2 Chronicles 26 chapter from verse 1. రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 1వ వచనము నుండి. 2 Chronicles 26th chapter from verse 1. రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 1వ వచనము నుండి. Then all the people of Judah took Uzziah, who was 16-year-old, and made him king in the room of his father Amaziah. చదవమ్మా. అంతటా యూదా జనులందరును 16 వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఉజ్జియా అనేటువంటి యవనస్తుడు ఎన్ని సంవత్సరాల వయసు చెప్పాలి? 16 సంవత్సరాలు. జస్ట్ 16. ఇప్పుడు 16 కాదు, ఆ కాలంలో 16. ఇప్పుడు 16 అంటే దేశముదురులు అయిపోయారు కదండి. ఇంటర్నెట్ వచ్చే అన్ని అప్పట్లో 16 అంటే పెద్దగేమి. అయితే జాగ్రత్తగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ ఉజ్జియా అనే పేరుకి అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉజ్జియా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఏంటండి? ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ ఆర్ మై స్ట్రెంగ్త్ ఈజ్ ది లార్డ్. యెహోవా నా బలము, లేదంటే నా బలము యెహోవాయే. అది ఉజ్జియా అనేటువంటి పేరుకి అర్థం. హల్లెలూయా. సో చాలాసార్లు మనం క్రైస్తవులుగా పుట్టినప్పుడు మరి ఒక క్రైస్తవ పేరుని మరి ఎక్కువ మంది పెట్టుకుంటూ ఉంటారు కదండి. క్రైస్తవ పేరు కొంతమంది ఇబ్బంది అనుకున్నప్పుడు క్రైస్తవ పేరు కాకుండా సెక్యులర్ పేరు పెట్టుకుంటారు. ఎందుకులే తేడా, మళ్ళీ రేపటి రోజున ఉద్యోగం అప్పుడు క్రిస్టియన్ అంటే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి తెలుసు కదా. మన కొంత కేటగిరీ ఉన్నారు కొంతమంది 50-50 వాళ్ళు. సో ఎనీవే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ప్రతి పేరుకి ఒక స్పష్టమైన అర్థం ఉంది. వారి జీవితానికి వారి పేరుకి సంబంధం కూడా స్పష్టంగా ఉంది. యేసు అంటే ఏంటి చెప్పండి? రక్షకుడు. ఏంటండి యేసు అంటే? జీసస్ అంటే ఆయన రక్షకుడు, ఆయనే. మరి ఇంకెవరు లేరు. ఇంకే పేరుకి అర్థం రాదు. బైబిల్లో ఏ పేరు మీరు తీసుకున్నా రక్షకుడు అనే అర్థం లేదు. యేసు అంటేనే రక్షకుడు, ఎందుకంటే ఆయనే రక్షకుడు కాబట్టి. అట్లా ఇక్కడ ఉజ్జియా పేరు యొక్క అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. నా బలము యెహోవాయే, లేదంటే యెహోవాయే నా బలము. సో 16 సంవత్సరాల వయసు పిల్లవాడు
ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే అది ఎంతవరకు సాధ్యం చెప్పండి? చెప్పండి, ఎంతవరకు సాధ్యం? ఏమండి, చాలా కష్టం. ఈ రోజున మనం చూస్తే మన రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు అవ్వచ్చు, మన దేశాన్ని, మన యొక్క నియోజకవర్గాన్ని, ఏమండి, మినిస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. ఏమండి, వాళ్ళ వయసులో ఏం 16-18 ఏం కాదు, బాగా తల పండినోళ్ళు. కానీ వాళ్ళు కూడా సరిగ్గా పరిపాలన చేయలేని పరిస్థితి, సరిగ్గా పరిపాలన చేయలేని పరిస్థితి. కానీ దేవుని ఎన్నికలో నువ్వు ఉండి దేవునికి లోబడే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ వయసుతో కూడా సంబంధం లేదు దేవునికి. మనందరికీ బాగా తెలుసు దావీదు అతి చిన్న వయసులో రాజుగా చేయబడ్డాడని. కానీ అసలు సత్యం ఏంటంటే దావీదు రాజుగా చేయబడింది 30 సంవత్సరాల వయసులో దగ్గర. ఓకే, యవనస్తుడుగా టీనేజ్లో ఉన్నప్పుడు సౌలు ద్వారా అతడు సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు తప్ప టీనేజ్లో ఉన్నప్పుడు అతను రాజు అవల. మనం గనక మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 1-13 చూస్తే అక్కడ బాలుడుగా అంటే చాలా యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు సమూయేలు అతన్ని అభిషేకించినట్టు మనం చూస్తాం. అయితే అతను రాజు అయింది మాత్రం 30 సంవత్సరాలకి. కానీ ఇక్కడ ఉజ్జియా దగ్గరికి వచ్చేటప్పుడు చూస్తే ఇక్కడ ఉజ్జియా ఎన్ని సంవత్సరాలండి? 16 సంవత్సరాలే. అంటే 16 సంవత్సరాల వయస్సులో ఉన్న వారిని కూడా దేవుడు ఒక రాజ్యానికి అడ్మినిస్ట్రేటర్, ఒక రాజ్యాన్ని పరిపాలించే స్థానంలో దేవుడు పెట్టగలడు. హల్లెలూయా. పెట్టడమే కాదు, ఆ వ్యక్తి ద్వారా, ఆ యవ్వనస్తుడి ద్వారా ఆ రాజ్యములో సుపరిపాలన చేయించగలడు. హల్లెలూయా. అది ఎలా సాధ్యం అనేది కూడా మనం చూద్దాం. ఎందుకనంటే రీసెంట్గా హైదరాబాదులో ఒక సంఘటన జరిగింది. ఒక 16 ఏళ్ల వయసు కుర్రవాడే, 10th క్లాస్ చదివేటువంటి కుర్రవాడే, 16 ఉంటుందిగా, 15-16, ఒక 10 సంవత్సరాల పాపని దొంగతనం కోసం వెళ్ళి అతి కిరాతంగా పొడిచి చంపేసిన సంఘటన. ఇక్కడ మనం ఉజ్జియాని చూస్తే ఉజ్జియా వయసు కూడా 16 సంవత్సరాలే. అక్కడ కూకట్పల్లిలో జరిగిన సంఘటనలో ఆ బాలుడి వయసు కూడా ఏంటయ్యా తేడా అంటే ఈ ఉజ్జియా దేవుని చేతుల్లో ఉన్నాడు. ఎవరండి చెప్పండి? ఉజ్జియా దేవుని చేతిలో ఉన్నాడు. ఆ కుర్రవాడు చెప్పాలి సాతాను లేదంటే చెడు లేదంటే ఈవిల్ చేతిలో ఉన్నాడు. ఉజ్జియా దేవుని చేతిలో ఉండి దేవునికి లోబడి దేవుని కొరకు వాడబడ్డాడు. ఆ యవనస్తుడు సాతాను చేతిలో ఉండి సాతాను కొరకు వాడబడ్డాడు. ఆ యవనస్తుడి వలన ఒక నిండు ప్రాణం పోవటమే కాకుండా ఆ కుటుంబం అంతటికి కూడా జీవితాంతము తీరని శోకము కలిగిందా లేదా? అంతేకాదు మనందరికీ కూడా ఒక షాక్. ఒక 16 ఏళ్ల వయసు పిల్లవాడు ఆ విధంగా అంత కిరాతకంగా ఒక 10 సంవత్సరాల పాపని చంపటం ఏంటి? ఈ రోజున యవ్వనస్తులే కాదు మనందరము కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎవరి చేతిలో ఉన్నాం? సజీవుడైన, నీతిమంతుడైన, న్యాయస్థుడైన, ప్రేమామయుడైన యేసు క్రీస్తు చేతిలో ఉన్నామా, లేక లోకాధికారి అయినటువంటి సాతాను చేతిలో ఉన్నామా? నీవు గనక యేసు క్రీస్తు చేతిలో ఉంటే నీ వయసుతో సంబంధం లేదు, నీ కులముతో సంబంధం లేదు, నీ మతముతో సంబంధం లేదు, నీకున్న జ్ఞానముతో సంబంధం లేదు, నీ డిగ్రీలతో సంబంధం లేదు. దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. 16 ఏళ్ల యవ్వనస్తుడు. ఎంత బాధ అంటే అసలు మనం ఊహించలేమండి. 10 సంవత్సరాల పిల్లోడో చచ్చిపోతే తల్లిదండ్రులు మామూలుగానే జబ్బుతో చచ్చిపోతే ఊహించలేరు. అంత భయంకరంగా చంపబడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. అటువంటి ఆలోచనలు ఆ బిడ్డకి ఎందుకు వచ్చినాయి? అలాంటి పనులు ఎందుకు చేశాడు? ఒకవేళ అతని అబ్బాయి తల్లిదండ్రులకి ఈ అబ్బాయి దొంగతనానికి వెళ్తాడని తెలిస్తే వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వరు. ఆ పాపని చంపుతాడని తెలిస్తే చంపనిస్తారా? అడ్డగిస్తారు. అంటే ఆ పిల్లవాడు చేసిన పని తన తల్లిదండ్రులకి తెలుసా తెలీదా?
తెలీదు. నేను చెప్తున్నా ఈ రోజున యవ్వనస్తులందరికీ కూడా, మీరు మీ తల్లిదండ్రులకు తెలియకుండా చేసే పనులు ఏవైతే ఉంటాయో, తెలియకుండా చేసే పనులు అవి 100% అవి తప్పులే అవుతాయి. అవునా కదా? ఏమండి? తప్పు కానప్పుడు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకి వాటిని మీరు చెప్తారు, చెప్పి చేస్తారు. హల్లెలూయా. మీరు చెప్పట్లేదు అంటే అది తప్పు. ఒకవేళ తప్పు అయినా కూడా మీరు చెప్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? సరి చేస్తారా? తల్లిదండ్రులు తప్పని చెప్పినా చేసేవారు కూడా ఉంటారు. వారిని దేవుడే చూసుకుంటాడు. అంతే కదా? రైట్. జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క 16 ఏళ్ల యవ్వనస్తుడు తన తండ్రి స్థానములో రాజుగా చేయబడ్డాడు. చిన్నపిల్లవాడు. అదేవిధంగా ఇంకొక చిన్న పిల్లవాడిని కూడా మనం చూద్దాం. ఎందుకనంటే ఫస్ట్ నుంచి మీరు గమనించాల్సింది ఒకటే, దేవుడు ఎవరిని కూడా బలవంతము చేయడు, చాయిస్ ఇస్తాడు. అంతేనా? ఆదాము నుంచి ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు కూడా ప్రతి మనిషికి ఆయన ఏమిస్తున్నాడు? చాయిస్. అంటే అవకాశం, నీ ఇష్టం, నిర్ణయం నీది, ఎన్నుకో. నీకేది కావాలో, మంచో చెడో ఏదో ఎన్నుకో. బలవంతం చేయడు. అదేవిధంగా మనం ఒక్కసారి గనక యోహాను సువార్త 6వ అధ్యాయము, ఈ సంఘటన మనందరి క్రైస్తవులందరికీ తెలుసు, బట్ ఈ రోజు యొక్క వాక్యానికి ఇది ఎంతో చక్కగా మరి సరిపోతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, ఇక్కడ యేసు ప్రభు వారు మరి ఎంతో మందికి, వేల మందికి బోధించిన తర్వాత వారికి ఆహారం పెట్టాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఎవరి దగ్గర ఏమీ లేదని అన్నారా? అది కూడా గమనించాలి. ఎందుకనంటే 9వ వచనం మనం చూసినట్లయితే, there is a lad here which hath 5 barley loaves and 2 small fishes. చదవమా. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద, జాగ్రత్తగా వినండి, ఎవరండి అతను? చిన్నవాడు. చిన్నవాని యొద్ద. చిన్నవాడు ఎవరిని చిన్నవాడు అంటారు? 30 ఏళ్ళు ఉన్నా, 25, 18, 19 కాదు, 16 లోపు ఉన్నోళ్ళనే చిన్న. ఆ చిన్నవాడి దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. ఒకసారి ఆలోచించండి, అన్ని వేల మంది ఉన్నారు, ఆ చిన్నపిల్లవాడి దగ్గరే ఉన్నాయా? మిగిలిన వాళ్ళ దగ్గర లేవంటారా? ఏమండి? అందరి దగ్గర ఉండుంటాయి చెప్పాలంటే. ఏమండి? అందరి దగ్గర ఎంతో కొంత ఉండుంటాయి. కాకపోతే నా దగ్గర ఉన్నది, నా చుట్టుపక్కల ఉన్న వారికి అవసరంగా ఉన్నది కాబట్టి వాళ్ళతో పంచుకోవాలి అనేటువంటి కంపాషన్ అంటారు కదా, ఆ జాలి, ఆ మంచి గుణము ఆ బిడ్డకి దేవుడు ఇచ్చాడంటే ఆ బిడ్డలో ఉంది. హల్లెలూయా. అంతే తప్ప మిగిలిన వాళ్ళ దగ్గర లేక కాదు. ఆ బిడ్డవాడు ముందొచ్చి, ఆ పిల్లవాడు ముందుకొచ్చి, ఇదిగో ప్రభువా నా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పాడు. ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న బాలుడిని యేసు ప్రభువు వారు అన్ని వేల మందికి ఆహారాన్ని అనుగ్రహించేటువంటి ఆశీర్వాదంగా అక్కడ చేశాడు. హల్లెలూయా. దానికి కారణము ఆ బిడ్డలో ఉన్నటువంటి ఇచ్చే గుణం, ఇతరులతో పంచుకునేటువంటి గుణం. లేదు నాకే కావాలి, నాకే ఉండాలి, ఇది నాదే అనేటువంటి స్వభావంలో ఎవరైతే ఉంటారో వారు దేవుని స్వభావం కలిగిన వారు కారు. న్యాయం అనేది ఒకటి ఉంటుంది, నీతి నిజాయితీ అనేవి ఉంటాయి. వాటినే దేవుడు హర్షిస్తారు తప్ప ఆ చెడుతనము, స్వార్థాన్ని దేవుడు హర్షించడు. ఇక్కడ మనం గమనిస్తే ఈ చిన్న పిల్లవాడు మరి దేవుని యొక్క సేవలో ఎంత గొప్పగా వాడబడ్డాడంటే, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆహారము ఈ బిడ్డ ద్వారా దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ఆత్మీయ ఆహారాన్ని యేసు ప్రభు ద్వారా దేవుడు దయచేస్తే, శారీరక ఆహారాన్ని ఈ చిన్న పిల్లవాడి ద్వారా. ఈ రోజున నీ వయసు ఎంతైనా, నువ్వు చిన్నదానివైనా పెద్దదానివైనా, నీవు గనక ప్రభువుని అంగీకరించి ఆ ప్రభు మార్గములో జీవించినట్లయితే నిన్ను కూడా దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు. ఒక రాజుగా కూడా నిన్ను వాడుకుంటాడు, ఒక ఆహారం పంచిపెట్టేటువంటి వాడిగా కూడా నిన్ను వాడుకుంటాడు. ఎనీవే, మనం ఈ రోజున తెలుసుకోబోతుంది ఏంటంటే, ఒక 16 నుంచి 18 లేదా టీనేజ్ లేదా ఇంకా చిన్న వయసు
ఆ వయసులో ఉన్న వారిని దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడు అనేది. ఇంకొక సందర్భాన్ని కూడా చూసి మనం ఉజ్జియా దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే మనకు తెలియాలి దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్రియలు ఎలా ఉంటాయి, దేవుని బిడ్డలు ఎలా ఉంటారు, యవ్వనస్తులుగా ఉన్నప్పటికీ, చిన్న పిల్లలుగా ఉన్నప్పటికీ దేవుని పిల్లలైతే ఎలా ఉంటారో మనం తెలుసుకోవాలి. రెండవ రాజులు 5వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. 2 Kings 5th chapter from first verse. Now Naaman, 2వ రాజులు 5వ అధ్యాయం 1 నుంచి. 2 Kings from 5th chapter from first verse. Now Naaman, captain of the host of the king of Syria, was a great man with his master and honorable, because by him the Lord had given deliverance unto Syria. He was also a mighty man in valor, but he was a leper. చదవమ్మా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయామాను అనే ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే, చూడండి, అతని చేత యెహోవాయే, ఎవరి ద్వారా ఏమి జరిగినా అది యెహోవా వలనే. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. అతడు ఎంత గొప్పడో చూడండి, ఎంత పరాక్రమశాలో చూడండి. ఆ దేశం గెలవటానికే కారణం అంట అతను. అయినప్పటికీ అతను ఎవరంట? కుష్టి రోగి. అదేవిధంగా ఈ రోజున మహానుభావులు ఉన్నారు, మహాగనులు ఉన్నారు, పరాక్రమశాలులు ఉన్నారు, బిజినెస్ టైకూన్స్ ఉన్నారు, నాలెడ్జ్లో డబుల్ PhDలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ పాపం అనే కుష్టి రోగంతో బాధపడుతున్నారు. ఈ లోక సంబంధమైన నీకెన్నున్నా కూడా పాపం అనేటువంటి రోగం నీలో ఉంటే నువ్వు మరణిస్తావు. నిత్య నరకాగ్నికి నువ్వు వెళ్తావు. సరే, ఇక్కడ ఇతని సందర్భాన్ని మనం చూస్తే అతడు కుష్ఠరోగంతో ఉన్నాడని మనకి అర్థమవుతోంది. 2వ వచనం మనం చూస్తే, and the Syrians had gone out by companies and had brought away captive out of the land of Israel a little maid, and she waited on Naaman's wife. చదవమ్మా. ఈ సిరియన్లు గుంపులుగా బయలుదేరి వెళ్ళి ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళి వారచుట ఉండి ఒక చిన్నదాన్ని చెరగొని తెగ అది నయామాను భార్యకు పరిచారము చేయుచుండెను. వీళ్ళు ఈ సిరియా దేశపు సైన్యము, ఆ పరాక్రమశాలి అయినటువంటి నామాను, వీళ్ళందరూ కలిసి ఇజ్రాయేలు దేశం మీదకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న పాపని బానిసగా బందీగా తీసుకొని వచ్చారు. ఆ చిన్న పాప ఆ నయమాను యొక్క భార్య దగ్గర పనిచేస్తుంది. ఇంట్లో ఒక బానిస, ఒక బందీగా తేబడి ఒక బానిసగా పని మనిషిగా ఉందా ఇంట్లో. నిన్నెవరైనా లాక్కెళ్ళి బలవంతంగా నిన్ను ఒక బానిసగా, ఒక పనివాడిగా నిన్ను పడేసి వెట్టి చాకరీ చేపిస్తే నీ యొక్క ఆలోచన విధానం వాళ్ళ గురించి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? వీళ్ళు నాశనం అయిపోను. మా అమ్మ నాన్నల దగ్గర ఉండకుండా, మా వాళ్ళతో ఉండకుండా నన్ను బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ ఎంత చెడ్డవాళ్ళు వీళ్ళని దేవుడు ఖచ్చితంగా ఏమంటాం మనం? శిక్షిస్తాడు. ఊరుకోడు, మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడులే, నాకు చేశారుగా దేవుడు. ఇదే కదా మన వైఖరి. కానీ ఈ చిన్న బిడ్డ వైఖరి చూడండి, ఈ చిన్న బిడ్డ మనస్తత్వం చూడండి, ఆ చిన్న బిడ్డని దేవుడు వాడుకున్న విధానం చూడండి. మనం 3వ వచనం మనకు చూసినట్లయితే, and she said unto her mistress, would God my Lord were with the prophet that is in Samaria, for he would recover him of his leprosy. చదవమ్మా.
అది షిమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర. చూసారా, మనం గమనిస్తే ఆ పాప బందీగా తేపడింది. చిన్న పిల్ల. సాధారణంగా చిన్నపిల్లలకి మనకు తెలుసు, తల్లి కూడా ఏదైనా వాడు ఆడుకునేయటం లాగే కానీ తల్లి మీద కూడా కోపం వచ్చేస్తే పిల్లలకి. ఏమండి, నువ్వు వాడితే గొడవ చేస్తూ ఉంటావు, లాక్కుని ఏం చేస్తారు వాళ్ళు అంటారు, లేకపోతే కోపంగా చూస్తారు, వస్తారు కోపం. అలాంటిది ఆ పిల్ల కొంచెం పెద్ద పనులు చేస్తుందంటే కనీసం 10 ఏళ్ళన్నా 8-10 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్ల ఏం గమనిస్తుంది? నామాన్ని గమనిస్తుంది. జాగ్రత్త గమనించండి. ఆ పిల్ల వాళ్ళకున్నటువంటి లోక సంబంధమైన స్థితిని చూడట్లా. ఖచ్చితంగా పెద్ద కోటలాగా ఉండుంటుంది, ఎంతోమంది పనోళ్ళు, పాత్రలు, గీత్రలు, బంగారం అవన్నీ ఉండుంటాయి ఇంట్లో. ఆ బిడ్డ దృష్టి వాటి మీద లేదు, అతను పడుతున్న బాధ మీద ఉంది. ఈ రోజున మనము కూడా మన ప్రత్యర్థులు ఎవరైనా, మనల్ని బాధించిన వారు ఎవరైనా, మనల్ని కష్టపెట్టిన వారు ఎవరైనా కూడా వారి పట్ల మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే, వారు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది మీద మన దృష్టి ఉండాలి. వాళ్ళకి అది ఉందిగా, ఇది ఉందిగా, అది కాదు మనం చూడాల్సింది. వాళ్ళకి లేనిదేంటి, దాన్ని మనం గ్రహించాలి, దానిని వారికి అనుగ్రహించే దేవుణ్ణి వారికి అందించాలి. హల్లెలూయా. ఈ బిడ్డ ఏం చేసింది చూడండి, చదవం 3వ వచనం. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర. జాగ్రత్తగా వినండి, చెప్తుంది ఆ అమ్మకి, అమ్మా షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అమ్మా చూసారా, బానిసగా తీసుకొచ్చినా తను మాత్రం దేవుని యొక్క బిడ్డగా అక్కడ ఉంది. కాబట్టి తన యజమాని నా ఏలినవాడు అంటుంది. అమ్మా నన్ను బలవంతంగా లాక్కొచ్చారమ్మా, నన్ను దయచేసి నన్ను మా ఇంటికి పంపించేయండి అమ్మా అని అడగట్లా, వారిని బాగు చేయాలని ఆలోచిస్తుంది. ఆ యజమానిని బాగు చేయాలని ఆలోచిస్తా ఉంది. చదువమ్మా. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగం. అమ్మా మా దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడమ్మా, ఆయన నా ఏలినవాడు, నన్ను బందీగా తెచ్చినా సరే నా ఏలినవాడు, నా అధిపతి, నా అధికారి, నా పైవాడు, ఆయనను అతను బాగు చేయనని యజమానురాలితో అనెను. హల్లెలూయా. డూ యు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్? మన ఇంత పెద్దవాళ్ళమైనా బైబిల్ ఎంతో తెలుసు అని అనుకుంటూ కూడా మన విరోధుల పట్ల మనకుండే ఆలోచన విధానం ఏంటి? దేవుడు చూసుకుంటాడులే, కుష్ఠరోగమే కదా, నన్ను తేకముందే కుష్ఠరోగం ఉందంటే తెచ్చావంటే నువ్వు 2 రోజుల్లో చచ్చిపోతావు. ఇలాంటి శాపాలు పెట్టడం ఇదే కదా క్రైస్తవులు చేసే పని. కానీ ఆ పాప ఏం చేస్తుంది? నా యజమానుడు బాగుపడాలంటే అక్కడికి వెళ్తే బాగుపడతాడు. నీ శత్రువులను కూడా ప్రేమించు యేసుప్రభు చెప్పాడే. ఆ బిడ్డకి ఆ యజమానుడు ఏమవుతాడు? శత్రువే, బంధించి తీసుకొచ్చాడు. కానీ అతన్ని క్షమించడమే కాదు, అతని బాగు కోరుకుంటుంది. సో వయసుతో సంబంధం లేదు దేవుడు వాడుకోవటానికి. ఆ తర్వాత స్టోరీ అంతా మనందరికీ తెలుసు కదండి. స్టోరీ అంతా మనకి తెలుసు. నయమాను కుష్ఠరోగము పోయిందా లేదా? సో ప్రభువు నీవు తీసుకునే నిర్ణయాల్లో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచన విధానములో నీతి న్యాయము ఉన్నట్లయితే, కనికరము జాలి ఉన్నట్లయితే, విధేయత ఉన్నట్లయితే, నీ వయసుతో సంబంధం లేకుండా, నువ్వు ఉన్న స్థలముతో సంబంధం లేకుండా ఆయన నిన్ను గొప్పగా వాడుకుంటాడు. అది నిన్ను రాజు స్థానంలో వాడుకుంటాడు, నిన్ను బానిస స్థానంలో కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. అక్కడ ఉజ్జియాని ఏ స్థానంలో వాడుకుంటున్నాడండి? 16 ఏళ్ళ వయసులో రాజు స్థానములో. ఈ పాపని అదే బాల్యములో ఎక్కడ వాడుకుంటున్నాడు? బానిసగా ఉన్నా కూడా ఆయన వాడుకుంటున్నాడు. అయితే దానికి కారణం ఏంటంటే వీరిద్దరు అదేవిధంగా నా దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయని చెప్పి ముందుకొచ్చి అందరికీ ఇవ్వటానికి సిద్ధపడిన ఆ బాలుడితో సహా వీరందరూ కూడా మంచి గుణము కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు. ఇంకా చెప్పాలంటే ఒక మాటలు ఎవరండి? ప్రేమ కలిగిన వారు. లెట్స్ కమ్ బ్యాక్ టు 2 Chronicles 26 chapter.
రెండవ దినవృత్తాంతాలకు వచ్చేద్దాం, 26వ అధ్యాయానికి. 1వ వచనం మనం చదివాం. అతని పేరేంటండి? అతని పేరు ఉజ్జియా. అండ్ సెకండ్ వర్స్, he built Eloth and restored it to Judah after the king slept with his fathers. చదవమ్మా. అతడు ఏలాతును కట్టించి ఏలాతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. చూసారా, 16 ఏళ్ల బాలుడు అంటండి. యూదా వారు ఏదైతే కోల్పోయారో దాన్ని మరలా తిరిగి యూదా వారికి వచ్చే విధంగా అతడు చేశాడంట. అంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది ఆ జ్ఞానము? ఎవరిచ్చారు ఆ బాలుడికి ఆ జ్ఞానము? దేవుడే. జాగ్రత్తగా గమనించండి. ఒక 16 సంవత్సరాల వయసు గల బాలుడిని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడా, నిన్ను నన్ను కూడా ఆ విధంగానే వాడుకోగలడు. అయితే ఆ బాలుడి యొక్క జీవితము దేవునికి అంత దగ్గరగా, దేవునికి అంత ఇష్టముగా, ప్రీతికరంగా ఉండటానికి కారణాలు ఇక్కడ మనం చూద్దాం. ఎందుకనంటే అవే కారణాలు మనల్ని కూడా ఆ విధంగా చేయగలవు. 3వ వచనాన్ని మనం చూసినట్లయితే 16-year-old was Uzziah when he began to reign, and he reigned 52 years in Jerusalem. His mother's name also was Zechariah of Jerusalem. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. సరే, 16 ఏళ్ల వయసు పిల్లవాడు 52 సంవత్సరాలు పరిపాలించాడు. హల్లెలూయా. ఈ రోజున 62 సంవత్సరాలు, 55 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా 5 సంవత్సరాలు కూడా పరిపాలించలేకపోతున్నారు. 5 సంవత్సరాలు కూడా ప్రజలను సరిగా పరిపాలించలేని పరిస్థితి. ఒక 16 సంవత్సరాల వయసు బాబు, అతడు 52 సంవత్సరాలు యూదా వారిని పరిపాలించాడు. దానికి కారణము బలమైన కారణం ఉంది. ఏంటంటే మొదటిది ఏంటంటే అతను దేవుని చేతిలో ఉన్నాడు. దేవుని చేతిలో ఉన్నాడండి. అదేవిధంగా నీవు నేను ఎవరి చేతిలో ఉన్నామో అది చాలా అవసరం, ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా నీవు నేను ఎవరిని నమ్ముతున్నాము అనేది చాలా అవసరం. అంతేకాకుండా నీవు నేను ఎవరి మార్గంలో నడుచుకుంటున్నాము అనేది కూడా అంతే అవసరం. మనం గమనిస్తే 3వ వచనం చూస్తే కనుక he reigned for 52 years. 52 సంవత్సరాలు. And if you see the 4th verse, 4వ వచనం మనం చూసినట్లయితే జాగ్రత్తగా గమనించండి, అండర్లైన్ చేసుకోండి. And he did that which was right in the sight of the Lord, according to all that his father Amaziah did. Hallelujah. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము, చర్య అంటే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తండ్రి గారు ఏ విధంగా అయితే చేశాడో ఆ విధంగా యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. ఆమేన్. ఇంగ్లీష్ లో మనం చదివితే అండ్ హీ డిడ్ దట్ విచ్ వాజ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇతడు 16 ఏళ్ల వయస్సులోనే రాజుగా ఎన్నుకోబడ్డాడు. అలా ఎన్నుకోబట్టడానికి లేదంటే రాజు అవడానికి కారణం ఏంటంటే తన తండ్రి దేవుని మార్గంలో నడుచుకున్నటువంటి వ్యక్తి. దేవుని దృష్టికి ఏది మంచో అదే చేసినటువంటి తండ్రిని చూసి ఈ బిడ్డవాడు పెరిగాడు. అందుకే తల్లిదండ్రులారా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరే మీ పిల్లలకు మాదిరి. మీరు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే మీ పిల్లలు కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారు. ఈ యవనస్తుడు తన తండ్రి ఏ విధంగా అయితే దేవునికి ఇష్టమైన పనులు చేశాడో యవనస్తుడు కూడా అన్ని దేవునికి ఇష్టమైన పనులే చేశాడు. ఇంకో బాటిల్ ఉంది అక్కడ, నాకేనా ఇది? ఓకే, రైట్, థ్యాంక్ యూ.
వాళ్ళ నాన్నగారు చేసినట్లే ఇతను కూడా ఏం చేశాడండి చెప్పండి? దేవునికి ఇష్టమైన పనులే చేశాడు. మరి నీవు నేను ఎలా జీవిస్తున్నావు? దేవునికి ఇష్టమైన పనులే చేస్తున్నావా? కాదుగా. అది మరి అతడు దేవునికి ఇష్టమైన పనులే చేశాడు కాబట్టి 52 సంవత్సరాలు పరిపాలించాడు. హల్లెలూయా. 52 సంవత్సరాలు పరిపాలించాడు. అలా దేవునికి ఏమి ఇష్టమో, దేవునికి ఏమి ఇష్టం లేదో ఎక్కడ నేర్చుకున్నాడు? తన తండ్రి దగ్గర. ఈరోజు నా పేరెంట్స్, తండ్రి ఒక్కటే కాదు, తల్లి కూడా చాలా ప్రాముఖ్యం. తల్లిని చూసి కూడా పిల్లలు నేర్చుకుంటారు, తండ్రిని చూసి కూడా పిల్లలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులు కనుక మీరు దేవుని మార్గములో దేవునికి ఇష్టమైన పనులే చేస్తే గనక మీ పిల్లలు కూడా ఖచ్చితంగా దేవుని మార్గంలో దేవునికి ఇష్టమైన పనులే చేస్తాడు. సో హీ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ హిస్ ఫాదర్ హూ వాజ్ ఆల్సో ఏ ఒబీడియంట్ చైల్డ్ ఆఫ్ గాడ్. Obedient child of God. It's most important to be a Christian, to be obedient to God. క్రైస్తవులుగా మనకు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం, గుణం ఏంటి అనంటే దేవునికి విధేయత చూపించాలి. మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ మన పిల్లలు బాగుండాలంటే అది జరిగే పనే కాదు. వాళ్ళు మనల్ని చూసే నేర్చుకుంటారు. 5వ వచనం జాగ్రత్తగా గమనించండి. 5వ వచనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇతడు తన తండ్రి చేసినటువంటి పనులను, అనగా దేవునికి ఇష్టమైన పనులే చేశాడు. మనము కూడా దేవునికి ఇష్టమైన పనులే చేసినట్లయితే ఈ లోకంలో జీవించినంత కాలము మనము కూడా దేవునికి సాక్షులుగా ఉంటాము. మనము కూడా యేసు ప్రభు చూపించిన మార్గములోనే ప్రయాణం చేసినట్లయితే, జీవించినట్లయితే దేవునికి మహిమకరమైన సాక్షులుగా ఉంటాము. అంతేకాదు ఇతను ఏం చేసేవాడంట? అండ్ హీ సాట్ గాడ్ ఇన్ ద డేస్ ఆఫ్ జకరియా. అతడు దేవుణ్ణి వెతికేవాడిగా ఉన్నాడంట బిడ్డ. హల్లెలూయా. 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచే తను దేవుణ్ణి వెతికేవాడిగా ఉన్నాడు. దేవుణ్ణి వెతకటం, దేవుణ్ణి కోరుకోవటం, దేవుని కనుగోలాలని, దేవుని తెలుసుకోవాలన్నటువంటి ఆతృత అతనిలో ఎంతగానో ఉండింది. అండ్ హీ సాట్ గాడ్ ఇన్ ద డేస్ ఆఫ్ జకరియా హూ హ్యాడ్ అండర్స్టాండింగ్ ఇన్ ద విజన్ ఆఫ్ గాడ్. అండ్ యాజ్ లాంగ్ యాజ్ హీ సాట్ ద లార్డ్, గాడ్ మేడ్ హిమ్ టు ప్రాస్పర్. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు ఈ ఉజ్జయ ఎవరిని ఆశ్రయించాడంటండి? దేవుణ్ణి ఆశ్రయించాడు. తెలుగులో ఆశ్రయించుట, ఇంగ్లీష్లో సీక్ ఆర్ సాట్, వెదుకుట, ఆశ్రయించుట. మరి ఇప్పుడు నీ వయసు ఎంతో నీకు తెలుసు, నా వయసు ఎంతో నాకు తెలుసు. ఒక 16 ఏళ్ల బాలుడిని దేవుడు ఆ విధంగా ఆశీర్వదించడానికి కారణము ఆ బాలుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆ బాలుడు దేవుడు చూపిన మంచి మార్గములో జీవించాడు. తన తండ్రి ద్వారా నేర్చుకున్నటువంటి మంచి పనులను తను కంటిన్యూ చేశాడు. దేవుణ్ణి వెతుకుతూనే ఉన్నాడు, దేవుణ్ణి కోరుకుంటూనే ఉన్నాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తూనే ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము గమనిస్తే అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, అండర్లైన్ చేసుకోండి, ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. హల్లెలూయా. నువ్వు ప్రభువుని ఎంతకాలం అయితే ఆశ్రయిస్తూ ఉంటావో అంతకాలము నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. యు విల్ బి ప్రాస్పర్ ఇన్ ద స్పిరిట్ యాజ్ లాంగ్ యాజ్ యు సీక్ ద లార్డ్. ప్రభువుని కోరుకున్నట్లయితే, ప్రభువుని వెతకినట్లయితే, ప్రభువుని ఆశ్రయించినట్లయితే ఎంతకాలం నువ్వు ఆశ్రయిస్తావు అంతకాలం నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. వయసుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, సమయంతో సంబంధం లేదు. నువ్వు 100 సంవత్సరాలు పరిచర్య చేయాల్సిన అవసరంలా. చాలామంది గొప్పగా చెప్పుకుంటా ఉంటారు, ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది నేను పరిచర్యలోకి వచ్చాను. చాలా సంతోషం, దేవుడు అంత సమయం ఇచ్చాడేమో. కానీ అంత సమయం కూడా అవసరంలా. అంటే అవసరం ఉంది అంత సమయం? అవసరంలా. స్టీఫెన్కి ఎంత సమయం ఉందండి? స్టీఫెన్ ఎంతకాలం చేశాడు పరిచర్య? చాలా కొద్ది కాలం కదా. కానీ ఎంత గొప్ప పరిచర్య అది. హతసాక్షిగా తను. యేసుప్రభు వారు ఎంతకాలం చేశారు పరిచర్య? 3.5 సంవత్సరాలు. ఎంత గొప్ప పరిచర్య అండి. ప్రపంచం అంతటిని
మార్చేసిన పరిచర్య. సో నీ వయసుతో సంబంధం లేదు, నువ్వు ఎంత కాలము దేవునికి ఇష్టడుగా లేకుంటే దేవుని పరిచర్లో ఉన్నాడో దాంతో సంబంధం లేదు. నీవు ప్రభువుని ఆశ్రయించేవాడిగా, ప్రభువుకి విధేయత చూపించేవాడిగా దానగా ఉన్నావా లేదా? ఎంతకాలము నువ్వు ఆయన ఆశ్రయిస్తావో, ఎంతకాలము నువ్వు ఆయన వెతుకుతావో, ఎంతకాలము నువ్వు ఆయనకు విధేయత చూపిస్తావో అంతకాలము నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మళ్ళీ ఇంకోసారి చదవండి అమ్మా వచనం. మనం చదవాలా, మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే మనం బ్రేక్స్ ఇస్తూ ఉంటాం, మనం గ్యాప్లు ఇస్తూ ఉంటాం. కొంతకాలం సర్లే ఈ వారం ఏముందిలే చూద్దాంలే నెక్స్ట్. నువ్వు గ్యాప్ ఇచ్చినప్పుడల్లా నువ్వు వర్ధిల్లే విషయంలో కూడా గ్యాప్ పడతా ఉంటుంది. ఓకే చదువు మళ్ళీ. దేవుని ప్రత్యక్షత విషయమందు, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో, జకర్యా దినముల్లో ఇతరున్నాడంట, అది మెన్షన్ చేస్తున్నాడు. అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. ఈ ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని చెప్పండి మీరందరూ, నేను యేసు ప్రభువుని ఆశ్రయించినంత కాలము యేసయ్య నన్ను వర్ధిల్ల చేయను. ఆమేన్. 16 సంవత్సరాలే వయసు, కానీ తండ్రి తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాడు. బానిసగా వచ్చింది బాలిక, కానీ తన ప్రభు దగ్గర నేర్చుకుంది. దేవుడు ఆయన ఆశ్రయించిన వారిని వర్ధిల్ల చేస్తాడు. ఆశ్రయము అనేటువంటి పదం మరి బైబిల్ ఎన్నిసార్లు ఉందో నాకే తెలియదు, కానీ నాకు తెలిసి చాలాసార్లు ఉంది కదండి. చాలాసార్లు ఆయన ఆశ్రయించటం, ఆయన దగ్గరికి రావటం. అయ్యా నువ్వు తప్ప నాకెవరు ఇంకా లేరు. సీక్ అనే పదం కూడా చాలాసార్లు ఉంది. సీక్ అంటే వెతకటం. వెతకటం అంటే ఏంటి? ఇంకా ఇంకా ఆయన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయటం, ఇంకా ఇంకా ఆయన్ని పొందుకునే. ఇది వెతికే దేనికోసం అండి? పొందుకోవడానికి కదా. వెతికే దేని కొరకు? పొందుకోవడం. ఇంకా ఇంకా నాకు ప్రభువు కావాలి, ఇంకా ఆయన జ్ఞానం కావాలి, ఇంకా ఆయన యొక్క నీతి కావాలి, ఇంకా ఆయన పరిశుద్ధత కావాలి, ఇంకా ఆయన గుణగణాలు నాకు కావాలి అని ఆయన్ని వెతకాలి. అలా వెతికినప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తూనే ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం జాగ్రత్త గమనించండి. అక్కడ ఉజ్జియా ఏం చేశాడండి? హీ సాట్ ద లార్డ్. సాట్ అంటే సీక్కి పాస్ట్ టెన్స్ అన్నమాట. సీక్ వెతకడానికి, వెతకడం అనే పదానికి, సీక్ అనే పదానికి పాస్ట్ టెన్స్ సాట్. దేవుని వెతికాడు. దేవుని వెతికినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూనే ఉన్నాడు. అందుకే యేసుప్రభువు వారు మనతో ఏం చెప్పారు ఇక్కడ? 6:33 మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మాథ్యూ గాస్పెల్ 6th chapter 33rd verse. బట్ సీక్ ye first the kingdom of God. మనం ఏం వెతకాలంటే అండి, మనం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని, దేవుని రాజ్యమును వెతకాలి. అండ్ హిస్ రైచియస్నెస్, ఆయన నీతిని వెతకాలి. మనం ఎప్పుడైతే నూతన నిబంధనలో ఉన్న మనము పాత నిబంధనలో ఉన్న వారిని కూడా మాదిరిగా తీసుకుంటూ నూతన నిబంధనలో ప్రభు చెప్పిన మాటకు లోబడి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట మనం వెతికినట్లయితే, అంటే మొదటి ప్రాధాన్యత ఆయన రాజ్యానికి ఆయన నీతికి. అంటే ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవాలి, ఆయన నీతిని ఇంకా సంపాదించుకోవాలి. ఇదే నీ ధ్యేయం అయితే, దీనికే నీ ప్రాధాన్యత అయితే, దీనికే నీ ఫస్ట్ ప్రయారిటీ అయితే, అండ్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సో పైన అవన్నీ మీకు అనుగ్రహించబడి అని చెప్పడంలో ఆ పైన ఏం చెప్పాడు తెలుసు కదా మనకి? ఏం చెప్పాడండి? ఏమి తాగుదామా, ఏమి తింటామా, వీటి గురించి. అంటే ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలము నీకు కావలసిన అవసరతలన్నీ కూడా తీర్చే బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు. నీకు ఒక బాధ్యత ఇస్తున్నాడు. ఆ బాధ్యత ఏంటంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకేవాడిగా నువ్వు ఉండాలి. ఎంతకాలం అయితే ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికేవాడిగా నువ్వు ఉంటావో అంతకాలము దేవుడు నిన్ను పోషిస్తూ సంరక్షిస్తూ ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తూనే ఉంటాడు. ఆమేన్. మన వాళ్ళందరికీ వర్ధిల్లాలని, ఆశీర్వదించబడాలని ఆశ ఉంటుంది తప్ప దానికి ఏం చేయాలో అది
తెలీదు, తెలిసినా చేయరు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వున్న స్థితిలో నువ్వు ఉండటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. నువ్వున్న స్థితిలోనే నువ్వు ఉండటం దేవునికి ఇష్టమో లేదు. నువ్వు వర్ధిల్లాలి. అందుకే ఆయన నిన్ను అంటున్నాడు, నువ్వు నా రాజ్యమును నా నీతిని మొదట వెదకు, అప్పుడు నీకు కావాల్సినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇంత చక్కటి మరి మాటలు బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తున్నప్పుడు మనం వాటిని చేయకపోతే ఎట్లా? ఒకసారి చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము. ఇక్కడ వయసుతో సంబంధం లేదు. నువ్వు చిన్నవాడివా పెద్దవాడా సంబంధం లేదు. నువ్వు ప్రభువుని ఆశ్రయిస్తే ప్రభు నిన్ను ఆయన ఆశ్రయించినంత కాలము వర్ధిల్ల చేస్తాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నట్లయితే, దెన్ పీటర్, మార్క్ గాస్పెల్ 10th chapter from 28th verse, then Peter began to say unto him, lo, we have left all and have followed thee. ఇక్కడ మరి పేతురు యేసు ప్రభుతో ఒక మాట అంటున్నాడు. చదవమా. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుమని ఆయనతో చెప్పగా, ఆయన వెంబడించాలంటే, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలంటే ఈ లోక సంబంధం అన్నీ కూడా నువ్వేం చేయాలా? విడిచిపెట్టాలా. ఉదాహరణకి ఒక యవనస్తురాలి టెస్టిమనీ నేను చూశాను. యవనస్తురాలు, ఆ అమ్మాయి 3 సంవత్సరాలు ఫోన్ ముట్టుకోలేదంట. ఏంటండి, ఆ అమ్మాయి 3 సంవత్సరాలు ఫోన్ అసలు చూడలేదంట, ముట్టుకోలేదంట. షీ బికేమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అమ్మాయి ఏమైందండి? ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఏం వదిలేసింది అమ్మాయి? తుచ్చమైన వాటిని వదిలేసింది. లోక సంబంధంగా తుచ్చమైన వాటిని వదిలేసి లోక సంబంధంగా అత్యంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. మీరు చూడండి, నెట్లో కూడా చూడండి. నేను ఎట్లాంటి నాకు వస్తూ ఉంటే చూస్తూ ఉంటాను. నేను 3 సంవత్సరాలు ఫోన్ అంటే ఏంటో అమ్మాయికి తెలీదు. 3 సంవత్సరాల తర్వాత అమ్మాయి ఈ రోజున ఒక ఐఏఎస్ ఆఫీసర్. మనము కూడా అపోస్తుల వలె, శిష్యుల వలె ఈ లోకానికి సంబంధించిన విడిచిపెడితే గనక మనము కూడా శాశ్వతమైనటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం, దేవుని సన్నిధిలో సదాకాలము ఉంటాం. ఎంత గొప్ప స్థానం అండి అది. అంత గొప్ప స్థానాన్ని వదులుకుంటామా మనం? వదులుకుంటామా? వదులుకోకూడదు కదా. ఏం వదులుకోవాలి? ఈ లోక సంబంధమైన తుచ్చమైన వాటిని వదులుకోవాలి. పేతురు అంటున్నాడు, అయ్యా మరి మేము అన్ని వదిలిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మరి మాకేంటి అని అన్నప్పుడు ప్రభు సమాధానం చూడండి. అండ్ జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్, వెర్లీ ఐ సే unto you, there is no man that hath left house or brethren or sister or father or mother or wife or children or lands or for my sake and the gospel's, but he shall receive an 100-fold now in this time houses and brethren and sisters and mothers and children and lands with persecution, and in the world to come eternal life. చదవమ్మా. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను కొన్ని సార్లు ప్రభు కొరకు నువ్వు ఏం వదిలేయాల్సి వస్తుంది? ఇంటిని వదిలేయాల్సి వస్తుంది. ఎంతో మంది తెలుసు మనకి కదా, ఎంతో మంది సాక్ష్యాలు మనకి తెలుసు. వారు ప్రభువుని నమ్ముకొని వారి ఇంటి వారు వెలివేస్తే ఇంటిని వదిలేసుకొని బయటికి వచ్చేసిన వారే. చదవమ్మా. అన్నదమ్ములు కూడా వదులుకోవాల్సి వస్తుంది, అక్క చెల్లెలను వదులుకోవాల్సి వస్తుంది, తల్లిదండ్రులు కూడా వదులుకోవాల్సి వస్తుంది. దేని కొరకు? యేసు కొరకు, ఆయన సువార్త కొరకు. అంతేగాని నువ్వు ప్రేమించిన వాడి కోసం పోతానికి కాదు. చాలా మంది అదే కదా, ఎవరిని అదోని ప్రేమిస్తుంది, వాడి కోసం నువ్వు వదిలేసిపోతే ఆ తర్వాత వాడు సంక నాకిస్తాడు, చంపేస్తాడు. ఏమండి? లేకపోతే వీడికున్న వ్యసనాలు పబ్జీ గేమో లేదంటే క్రికెట్టో ఏదో దానికోసం చదువు ఇవన్నీ మమ్మీ మా తల్లిదండ్రుల మాటలు లెక్క చేయకుండా వదిలేస్తాడు. అప్పుడు ఏమవుతాడు? తర్వాత ఏ మెకానిక్ పని ఏదో చేసుకుంటా బతకాలి. ఇక్కడ వాటి కోసం కాదు వదిలిపెట్టాల్సింది. దేనికోసం వదిలిపెట్టాలి? అవసరమైతే చదవమ్మా.
ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు. నీకు కష్టమే, వాళ్ళు అన్ని వదిలేదంటే కష్టమేగా, అన్ని వదిలేస్తే కష్టాలేగా. సో కష్టాలు వస్తాయి ఈ లోకంలో, వస్తాయి. కానీ ఏం చేయబోతుంది? హింసలతో పాటు వాటితో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నిశ్చయంగా చెప్తా. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కరాఖండిగా చెప్పేస్తాను. ఇప్పుడు యూ విల్ హ్యావ్ 100-fold. నాట్ ఓన్లీ దట్, యూ హ్యావ్ టు గో త్రూ పర్సిక్యూషన్, బట్ ఫైనల్లీ యూ విల్ బి హ్యావింగ్ ఇటర్నల్ లైఫ్. పరలోకాన్ని సంపాదించుకోవటం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఈ లోకములో ఉన్నవన్నిటిని కూడా విడిచిపెట్టినట్లయితే మన పరలోక సంబంధం అన్నింటిని కూడా మనం సంపాదించుకోగలం. ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక 16 సంవత్సరాల వయసు గల యవనస్తుడిని నేను ఒక సక్సెస్ఫుల్ కింగ్గా చేసి 52 సంవత్సరాలు పరిపాలించే విధంగా చేశాను. దానికి కారణము అతడు తన తండ్రి చూపించిన మార్గములో దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, దేవుణ్ణి ఎప్పుడూ వెతుకుతూనే ఉన్నాడు, ఆశ్రయిస్తూనే ఉన్నాడు. అతను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా మనం కూడా ప్రభువుని ఆశ్రయించి ప్రభు రాజ్యమును వెతికి ఆయన నీతిని వెతికినట్లయితే మనల్ని కూడా దేవుడు ఈ లోకములో మనకు కావాల్సిన సమస్తము అనుగ్రహిస్తూ మనల్ని ఆత్మీయంగా అన్ని విషయాలు వర్ధిల్ల చేస్తూ ఆయన నిత్య జీవంలోనికి మనల్ని తీసుకొని వెళ్తా అని చెప్తున్నాడు. ఆమేన్. ఇది బెటర్ అంటారా, లేకపోతే ఎన్ని వదిలేసి నరకంకి వెళ్ళిపోదా? నరకంకి వెళ్ళే వాళ్ళు అక్కడ కాదండి, ఇక్కడ కూడా నరకం అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి. ప్రభువు నమ్మని వాళ్ళు, ప్రభు మార్గములో జీవించని వాళ్ళు, ఆ మార్గంలో విశ్వాస యాత్రను కొనసాగించని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ నరకం అనుభవిస్తుంటారో అక్కడ కూడా నరకం వాళ్ళకి. కానీ ఎవరైతే ప్రభు మార్గములో జీవిస్తారో వాళ్ళు ఇక్కడ ఆ నిత్య జీవాన్ని అనుభవిస్తారు, తర్వాత కూడా నిత్య జీవాన్ని కొనసాగిస్తారు. ఆమేన్. హల్లెలూయా. సో ఇట్స్ యువర్ చాయిస్. మన చాయిస్ ఇది. దేవుడు మనకి చాయిస్ ఇస్తున్నాడు. నువ్వు నన్ను ఆశ్రయిస్తావా? అయితే లోకాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రా. నువ్వెంతకాలం అయితే నాతో ఉంటావో, నన్ను ఆశ్రయిస్తావో అంతకాలము నేను నిన్ను వర్ధిల్ల చేస్తూనే ఉంటాను. ఎప్పుడైతే అక్కడ బ్రేక్ పడుద్దో ఇక్కడ కూడా నీకు బ్రేక్ పడిపోద్ది. సో డోంట్ స్టాప్ సీకింగ్ గాడ్. డోంట్ స్టాప్ డూయింగ్ విచ్ ఈస్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. డోంట్ స్టాప్ preaching the gospel. Don't stop living an exemplary life for the glory of the Lord. Then God will continuously bless you spiritually and also in all aspects of this world. You will be a blessing like that small boy to the people around you if you have the heart or compassion of the Lord in your heart. You will be a healer or a blessing like that a young girl who brought as a captive, as a slave, but still has compassion towards his master. And you can be a king also. Hallelujah. To rule the people around you. దేవుడు నిన్ను కలెక్టర్ చేశాడు అనుకో, నువ్వెవరు తెలుసా కలెక్టర్ అంటే? జిల్లాకి రాజు నువ్వే, జిల్లా మొత్తం పరిపాలించేది నువ్వే. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఆ స్థానంలో నిన్ను పెట్టగలడు. దేవుని వెతికేవాడిగా ఉంటే దేవుడు నిన్ను ఆ స్థానంలో పెట్టగలడు. డాక్టర్ అంటే ఎవరండి? డాక్టర్ అంటే ఎవరు? స్వస్థత, హీలర్ కదా. ఇఫ్ యు సీక్ గాడ్ అండ్ ఇఫ్ యు డూ ఒబే గాడ్స్ వర్డ్ అండ్ ఫియర్ గాడ్, గాడ్ కెన్ హీల్ సో మెనీ పీపుల్ త్రూ యూ. అంతేకాదు, మనం చేసే ఏ పనైనా కూడా, సేవ అవ్వచ్చు, ఇంకే పనైనా, ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా కూడా నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడే వాళ్ళలాగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నువ్వు నేను చేస్తుంది ఏంటి? ఆయన్ని ఆశ్రయిస్తూనే ఉండాలి. ఎప్పుడు ఆయన విడిచిపెట్టద్దు.
ఎప్పుడు ఆయన విడిచిపెట్టద్దు. ఎప్పుడు విడిచిపెడతావో, ఎప్పుడు ఆయనకు లోబడవో, అప్పుడు నీకు ఆ యొక్క ఆశీర్వాదము అక్కడ ఆగిపోతాయి. ఎంతకాలం కంటిన్యూగా నువ్వు ఆయనతో ఉంటావు, అంతకాలం నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. ఎంతకాలం ఉండాలి మనం? ఆయన వచ్చే వరకు, లేదంటే మన ఆఖరి క్షణం వరకు. సో ఒక 16 ఏళ్ల బాలుడు ఒక 10 సంవత్సరాల పాపని అతి కిరాతకంగా చంపాడనంటే ఆ బాలుడు సజీవుడైన దేవుని హస్తములో లేడు. నాశనానికి తీసుకొని వెళ్ళేటువంటి సాతాను హస్తములో, గుప్పిట్లో ఉన్నాడు. రెండవది, ఆ బాలుడు చేయబోతున్న ఆ పని అతని తల్లిదండ్రులకు తెలియదు. తెలిసి ఉంటే ఆ బాలుడిని ఆ పని చేయనిచ్చేవారు కాదు. సో యవనస్తులారా, మీ తల్లిదండ్రులకు తెలియకుండా మీరు ఏది చేస్తున్నా అది 100% తప్పే అవుతుంది. కాబట్టి ధైర్యము వహించి ధైర్యంగా జీవించాలంటే ఈ లోకములో తప్పు చేయకూడదు. తప్పు చేయకూడదంటే మీరు చేసేవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడనే భయం ఉండాలి. ఆ తర్వాత చూడకపోయినా మీ తల్లిదండ్రులకి మీరు తెలియజేయాలి. ఆమెన్. వాళ్ళు గైడ్ చేస్తారు. ఈ రోజున పేరెంటింగ్ సరిగ్గా లేకపోవటం వల్లే పిల్లలు ఆ విధంగా అయిపోయారు. ఆ బాబు రాసుకున్నాడంట పేపర్లో ఏం చేయాలో, ఎలాగ చేయాలో. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళాలి, తర్వాత గ్యాస్ పైప్ కట్ చేయాలి. వాడికి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు, 10th క్లాస్. నాకు టీవీలో చూపించారు, నోట్స్లో రాసుకున్నాడు. దొంగతనం చేయాలి, బయటకు వచ్చిన తర్వాత గొళ్ళెం పెట్టేయాలి, మిషన్ డన్ అని రాసుకున్నాడు. డన్లో డిఓఎన్ డాన్ రాశాడు, ఈ రాయల వాడు. చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి చూడండి. మరి అదే 16 ఏళ్ల వయసు ఉజ్జయ 52 సంవత్సరాలు దేవుని ప్రజల్ని చక్కగా పరిపాలించాడు. అదే 16 ఏళ్ల వయసు ఉన్నటువంటి బాలుడు అనుకుందాం, 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడు. అదే 16 ఏళ్ల బాలిక అనుకుందాం, తన యజమానునికి స్వస్థతను, ఆత్మీయ స్వస్థతను కూడా కలుగజేసింది. మరి ఈ రోజున నువ్వు నేను కూడా అదేవిధంగా మనం అందరికి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరమైన సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి మనం చేయాల్సింది దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే చేయాలి. ఆయన్ని ఆశ్రయిస్తూనే ఉండాలి. ఆమేన్. ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుతూనే ఉండాలి. అంటే ఇంకా 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 ఆయన మనం సంపాదించుకోవాలి. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకొని ఈ విన్న వాక్యము మనందరి జీవితాల్లో మరి ఫలించులాగున ఈ విన్న వాక్యాన్ని మనం అనుసరించి జీవించటానికి కావాల్సిన కృపను ప్రభు నుండి కోరుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తున్నాం. ఏ యోగ్యత అర్హత నాకు మాకెవరికి లేదు నాయన. కేవలం నీ కృప, నీ కనికరం, నీ శిలువ త్యాగమును చిందించిన రక్తం ప్రభువా మమ్మల్ని ఈ రోజున సజీవులుగా నీ సన్నిధిలో నీ బిడ్డలుగా ఉంచింది. మరి ఒక రోజు మాకు ఇచ్చావంటే నువ్వు మాకు ఇచ్చిన అవకాశం ప్రభువా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తండ్రి, సమయము పోనీయక అని హెచ్చరికను పౌలు గారు ఇస్తా ఉన్నారు. సమయము పోనీయక. కాబట్టి నాయన, మీరు ఇచ్చిన సమయాన్ని పోనీయక ఈ సమయంలోనే పశ్చాత్తాపముతో నీకు ఆయాసకరమైన పనులు మేము ఏవైతే చేశామో చేస్తున్నామో వాటిని విడిచిపెట్టి ప్రభువా నీ చేతికి మమ్మల్ని అప్పగించుకొని, అయా నిన్ను ఆశ్రయించేవారిగా, నీకు ఇష్టమైన పనులే చేసేవారిగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. అయా నువ్వు చూస్తున్నావు, నువ్వు గమనిస్తున్నావు. మా ప్రతి ఆలోచన మాకు పుట్టక మునిపే నీకు తెలుసు. మా పనులు, మా మాటలు అన్నీ నీకు తెలుసు తండ్రి. మాకు దాగు చోటు లేదయ్యా. నిన్ను నువ్వు చూడకుండా మేము దాక్కోలేం ప్రభువా. కాబట్టి మా అంతరంగాన్ని, మా బాహ్య రూపాన్ని అన్నిటినీ కూడా మీ వాక్యం ద్వారా పరిశుద్ధపరిచి మీ యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ మమ్మల్ని మీ సాక్షులుగా ఈ లోకంలో వాడుకోమని, ఉజ్జయ ఎలాగైతే నాయన ఆశీర్వాదకరంగా ఉన్నాడో, ఆ చిన్నది ఎలాగైతే ఆశీర్వాదకరంగా ఉన్నదో, ఆ చిన్నవాడు ఎలాగైతే ఆశీర్వాదకరంగా ఉన్నాడో, మేమందరం కూడా ఆ విధంగా ఆశీర్వాదకరంగా ఉండి నీకు మహిమను తీసుకొచ్చే వారిగా మమ్మల్ని దీవించమని మరొకసారి ప్రభువా మరి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించాలి. నిన్నటి దినాన గుంటూరు నుంచి మమ్మల్ని క్షేమంగా హైదరాబాద్ తీసుకొచ్చినందుకు మీకు వందనాలు అయ్యా. మీరు మమ్మలను మీ పరిచర్యలో అనేక విధాలుగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Hallelujah.